అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్ర జెండాల రెపరెపలతో నిడదవోలు ప్రధాన వీధులు మారుమోగాయి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల హక్కులు కాపాడాలి అంటూ నినదించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. నూట 40వ మేడే సందర్భంగా కార్మికులందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తండ్రి తన పిల్లల్ని కలవాలంటే కూడా రోజుల తరబడి వేచి ఉండవలసిన రోజులు. అటువంటి నికృష్ట జీవితాలు గడుపుతున్న వాళ్లకు ఒక మెరుపు లాంటి పిలుపు వినిపించింది. అదే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపుని అందుకున్న కార్మిక వర్గం సంఘటితమై సమ్మెబాట పట్టారు. అమెరికా చికాగోలో సమ్మెబాట పట్టిన కార్మికులు మే 1వ తేదీన హే మార్కెట్లో సభ జరుపుతుండగా అక్కడున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. వాళ్ళ రక్తం ఏర్లే ప్రవహించింది. ఆ రక్తంలో తడిసిన వాళ్ళ బట్టలే, ఎర్ర జెండాలే ప్రపంచ కార్మిక వర్గానికి దన్నుగా నిలిచాయి. వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకొని ఖచ్చితంగా ఏ అయితే చట్టాలు రద్దయ్యాయో అవి తిరిగి పునరుద్ధరించే వరకు, చట్టాలను మళ్ళీ తీసుకొచ్చే వరకు మనం పోరాటాలు సిద్ధం కావాలి, త్యాగాలు సిద్ధం కావాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఈ చట్టాలు నిలుపుకుంటాం.